తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగముల యందుండునట్లు మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని సంఘమా, పరిశుద్ధులారా, విశ్వాసులారా, ఈ యాడ్వెంట్ అను ఈ యొక్క పర్వదినములు నేటి నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి. మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున యాడ్వెంట్ శుభములు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును తన అద్వితీయ కుమారుని ఈ లోకమునకు రక్షకుడిగా అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆయన వచ్చుట అను ఈ శుభకాలమును యాడ్వెంట్ ఋతువు అని పిలుస్తారు, లేక ప్రభువు రాక దినములు, లేక ప్రభువు ఆగమన దినములు అని పిలుస్తారు. నేటి నుండి ఈ క్రైస్తవ ప్రపంచం అంతటికీ క్రిస్మస్ యొక్క శుభ దినములు, సంతోషకరమైన ప్రభువు యొక్క జన్మదినము యొక్క సంతోషం నేటి నుండి ఈ ప్రారంభము అవుతూ ఉన్నది. విశ్వ క్రైస్తవ సంఘం అంతయు ఈ యొక్క సంతోష పర్వదినాలని బట్టి దేవుని బహుగా స్తుతిస్తూ ఆయన రాకడను బట్టి బహుగా ఆనందిస్తూ ఉంటారు. అంచేత నేటి నుండి క్రిస్మస్ యొక్క వాక్యోపదేశములు, క్రిస్మస్ యొక్క సంతోష గానములు, స్తుతి గానములు, క్యారల్స్, అలాగే క్రిస్మస్ అలంకరణలు, ఇంకా క్రిస్మస్ యొక్క పండుగకు సిద్ధపాటు దినాలు ఇవి. అంచేత ఈ రాకడ దినాలను బట్టి, ప్రభు యొక్క ఆగమన దినములను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు, ప్రభువు కృపా దీవెనలు మీపై ఉండవలనని మేము ఎంతగానో కోరుచూ ఉన్నాం. ఈ దినము ఒక క్రిస్మస్ యొక్క పండుగకు ముందు సిద్ధపాటు దినములు. ఈ ప్రభువు రాక దినముల కొరకు మా తండ్రి గారు లేట్ రెవరెండ్ గోవాడ దేవమణి గారు వ్రాసిన ఒక పాట పల్లవి ఒకటి రెండు చరణములు నేను మీకు పాడి వినిపిస్తాను. దేవుడే అవతారుడాయేను, సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయేను. దైవభక్తలు ఏళ్ల తరబడి దైవరాకను భువికి తెలుపగా, దేవదూతల గానముల కాశమంగళ హారతులతో దేవుడే అవతారుడాయేను. భువిని కన్య మరియాంబ గర్భమున బెత్లెహేమనెడు దావీదు పట్టణమందున పన్నుగా నరపుత్రుడయ్యా పశులశాలలు జన్మముందెను. పొత్తిగుడ్డల చుట్టబడియు పశువుల తొట్టిలో పరుండబడెను. దేవుడే అవతారుడాయేను. రక్షకుడుగా అవతరించేను, మన పక్షమునత శిక్షలన్నీ భరింపవచ్చేను. రోగములలో వ్యాధులందు శోధనలు మరి కీడులేంటి కాలమందైన నుండి రక్షకుడై ఉండవగాను. దేవుడే అవతారుడాయేను. సంపూర్ణ మానవ
శిశువుగానే జన్మమాయేను. దైవవాక్యమే శరీరమాయేను. దైవ పరిపూర్ణతంత క్రీస్తునందే నివాసమాయేను. దైవపూర్ణుడైన క్రీస్తుని కృపను సత్య సంపదలతో ఆత్మరూపమందే నిత్య నివాసుడైయుండవచ్చెను. దేవుడే అవతారుడాయేను. సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయేను. దేవుని యొక్క మరి అవతారము అనగా క్రీస్తు జన్మము యొక్క సంతోషకరమైన ఈ శుభ దినములను మనము యాడ్వెంట్ దినములు లేక ప్రభువు రాక దినములు అని మరి ఆ ప్రభువును స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ మరి ఈ దినాలను బట్టి దేవుని యందు బహుగా సంతోషము మనము పొందుతూ ఉంటాం. ఈ దినం కొరకైనటువంటి వాక్య భాగము మరి నేను ఒక భాగం మీకు చదివినిపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45వ వచనము వరకు. లూకా సువార్త 1వ అధ్యాయం ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ప్రభునందు ప్రియులారా, ఈ శుభమైనటువంటి ఈ యొక్క దివ్య వర్తమానం ప్రభు యొక్క రాకకు ఒక సిద్ధపాటు గూర్చినటువంటి సందేశం. ఇది ఈ అడ్వెంట్ సందేశం అనగా ప్రభువు రాక యొక్క సందేశము బాప్తిసం ఇచ్చి యోహాను వృద్ధాప్యమందు ఉన్న జకరియా ఎలిజబెతు అను ఆ మహావృద్ధులైన దంపతులను ప్రభు అయిన దేవుడు వారిని ఆశీర్వదించినాడు. వృద్ధాప్యములో దేవుడు వారికి ఒక దివ్యమైన శిశువును అనుగ్రహించినాడు. ఆ శిశువు మరి ఎలిజబెతు గర్భమందు ఉండగా ప్రభువు చేత ప్రభు దూత వచ్చి దర్శించి మరియను గర్భవస్తురాలవుతుందని శిశువును ఆమె కంటుందని
మరి సందేశం ఇచ్చి వెళ్ళగానే కన్య మరియ తన యొక్క సమర్పణ సంపూర్తిగా తెలియచేసింది. ఆమె గర్భవతి అయింది. ఆమె మరి గర్భవతిగా ఉండగా ఆమె 3వ మాసంలో ఉండగా ఆమె ఎలిజబెతును దర్శించింది. ఆమె యొక్క ఆగమనము, ప్రభు యొక్క రాక ఎలిజబెతుకు సంతోషం కలుగజేసింది. అంతకంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువైన యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఆనందముతో ఆ శిశువు గంతులు వేసింది అనేటటువంటి మాట మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ అడ్వెంటు ఈ యొక్క సందేశంలో మరి 4 ముఖ్యమైన విషయములు ఉన్నవి. అవి నేను ఈ దినమున మీకు అడ్వెంట్ సందేశంగా అందించాలని కోరుతున్నాను. ఎలిజబెతు గర్భమందు మరియ యొక్క శుభవచనం వినగానే ఆనందముతో గంతులు వేసిన ఆ శిశువు యోహాను గొప్ప సంతోషముతో గంతులు వేసినాడు. ఎలిజబెతు సంతోషించింది, అలాగే మరి మరియ కూడా సంతోషించింది. కాబట్టి అడ్వెంట్ యొక్క సందేశములో ప్రాముఖ్యమైన భాగము ఏది అంటే సంతోషము, రెండవది నిరీక్షణ, మూడవది సమాధానము, నాలుగవది రక్షణ. సంతోషము, నిరీక్షణ, సమాధానము, రక్షణ, ఈ 4 కూడా మరి ఈ యొక్క సందేశములో ప్రాముఖ్యమైన భాగముగా ఉంటూ ఉన్నవి. ఈ దినమున మనము దేవుని వాక్యములో గ్రహించే గొప్ప విషయం ఏది అంటే ఈ లోకము మరి అనుభవించే సంతోషం కేవలము చాలా తాత్కాలికమైన సంతోషమే, చాలా స్వల్పకాల సంతోషాలు. ఈ సంతోషము ఎక్కువ కాలము, ఎక్కువసేపు మనుషుని జీవితంలో ఉండదు. ఒకనికి చాలా సంపద కలిగిందనుకోండి, సంతోషిస్తారు, కానీ ఎంతకాలం? కొద్ది కాలమే. ఎందుకంటే ఎప్పుడైతే ఒకడు సంపన్నుడు అవుతున్నాడో, శ్రీమంతుడు అవుతున్నాడో, అతనికి ఎన్నో సమస్యలు అతను చుట్టుకుంటాయి. అందరూ కూడా అతని యొక్క సంపదను మరి వారు ఏదో రకంగా పొందాలని చూస్తూ ఉంటారు. అప్పులు అడిగే వాళ్ళు ఎక్కువ మంది వచ్చేస్తూ ఉంటారు. అలాగే సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి. ఆ సంపదను కాపాడుకోవడమే ఒక కష్టతరంగా ఉంటుంది. అతనికి సంతోషించే బదులు అయ్యో ఎందుకు వచ్చింది రా బాబు ఇంత సంపద నాకు అనుకుంటాడు. అలాగే ఒకడు మంచి గొప్ప ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగంతో పాటు బోల్డని బరువులు, బాధ్యతలు. ఇంకొక వ్యక్తి మరి చాలా ఆరోగ్యంగా బలంగా ఉన్నాడనుకోండి, అతని ఆరోగ్యము బలముతో అతడు మరి చాలా గర్వముగా విర్రవీగుతూ ఈ చాలా విషయాల్లో అతడు మరి గర్వము, అతిశయంతో, అహంభావంతో ఉంటాడు. అంచేత అది కాలక్రమేపీ అతడు చాలా తప్పుడు పనులు చేయడానికి, చాలా భయంకరమైన పనులు చేయడానికి వీలు అవుతుంది. కాబట్టి దాన్ని బట్టి అతడు చింతిస్తూ ఉంటాడు, అరే ఇంత బలము, ఇంత వారి జీవితంలో ఉండదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ తాత్కాలికమైనటువంటి సంతోషం ఈ లోకంలో ఉంది. శాశ్వతమైన సంతోషం మనుషుని జీవితానికి కావాలి. ఎట్లా దొరుకుద్ది శాశ్వతమైన సంతోషం, చిరకాలం ఉండే సంతోషం?
ఈ ఆనందము దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఈ లోకానికి. ఎందుకంటే పాపము ఈ లోకములో ఉన్న మానవ జీవితంలో ఉన్న ఆ సంతోషాన్ని హరించి వేస్తూ ఉంది. దుఃఖము దానికి బదులు ఈ లోకములో అపవాది దుష్టుడైన సాతాను ప్రవేశపెట్టాడు. ఆదామవ్వలు పాపం చేయటం వలన జరిగినటువంటి పరిణామం ఏమిటంటే వారి యొక్క జీవితంలో మరి దేవునికి ఆయన మాటకు లోబడినంత కాలం, ఆయనతో సహవాసం కలిగినంత కాలం వారు ఎంతో ఆనందాన్ని అనుభవించారు, ఎంతో సంతోషాన్ని అనుభవించారు. ఆనందంతో వారు గంతులు వేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సాతాను మాట విని దేవుని ఆజ్ఞను ధిక్కరించి అజ్ఞాతిక్రమం చేసి పాపం చేశారో, పాపము ఇక వారి జీవితంలో సంతోషాన్ని హరించి వేసింది. దుఃఖము వారి జీవితంలో ప్రవేశించింది. ఆ దుఃఖము తన కుమారుడు కయీను, అతని తమ్ముడైన హేబేలును హతమార్చటం వలన ఆ కుటుంబంలోనికి దుఃఖము ప్రవేశించింది. వారు చాలా ఇక దుఃఖము పాలైపోయినారు. ఏడ్పు వారి జీవితంలోకి వచ్చేసింది. వారి యొక్క జీవితంలో ఇక సంతోషం అనేది లేకుండా పోయింది. దుఃఖమే వారిని ఆవరించింది. ఇక వారి బ్రతుకు దినములన్నీ కూడా దుఃఖమే. అలాగే మరి మానవ జీవితంలో ఈ భయంకరమైనటువంటి దుఃఖము వారిని ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. నాటి నుండి నేటి వరకు మనుషుల జీవితాల్లో ఈ దుఃఖము చాలా వికృతమైనటువంటి రీతిగా ప్రవేశించింది. మనం ఈ దినం దేవుని వాక్యంలో ఏమి చదువుతున్నామంటే, మరి దుఃఖమునకు మరి విరుగుడు ఎట్లా వస్తుంది? యెషయా గ్రంథం 61వ అధ్యాయాన్ని మనం చూస్తే ఈ యొక్క మానవ జీవితంలో దుఃఖము బహు విపరీతమైన దుఃఖం, పాపం వలన కలిగినటువంటి దుఃఖం. ఆ దుఃఖం నుంచి మనుషునికి విడుదల కావాలి. దుఃఖము మరి దాన్ని దేవుడు తీసివేయాలి. 61వ అధ్యాయంలో మనము ఒక మాట చూస్తున్నాం. 20వ వచనములో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని. నీ దుఃఖ దినములు సమాప్తములగును. మరి దేవుని జనులందరూ నీతివంతులుగా ఉంటారు. దేవుడు మానవ జీవితంలో తన్ను తాను మహిమపరుచుకుంటాడు. అటువంటిది ఎప్పుడు కలుగుద్ది అని చెప్పనంటే 61వ అధ్యాయం మనము దేవుని వాక్యములో చూస్తే 3వ వచనం, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక ఈ లోకమునకు అనుగ్రహించబడిన గొప్ప ఆశీర్వాదం, దీవెన. ఎటువంటి దీవెన అంటే, ఆయన దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చడానికి వచ్చినాడు. ఈ లోకములో మనుషులు మన దుఃఖాలని ఏమాత్రం కూడా ఓదార్చజాలరు. మానవుల మాటలు, వారి యొక్క ఓదార్పు వాస్తవమైన నిజమైన ఓదార్పు మనకు కలుగు చేయదు. కానీ దేవాది దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని లోకమునకు పంపుట ద్వారా దేవుడు మనలను ఓదార్చడానికి ఆయన నరుని రూపములో యేసుక్రీస్తు నామావతారిగా కన్యమరి యందు జన్మించి ఈ లోకములో మనుషుల యొక్క దుఃఖములను ఓదార్చడానికి ఆయన వచ్చాడు.
దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి దుఃఖములను అన్నిటి నుండి మనలను ఆయన మరి విడిపించి మనకు సంతోషం ఇవ్వడానికి ప్రభు అయిన యేసు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. మరి అలాగే కీర్తన 53వ అధ్యాయం యెషయా 53:3 నుంచి 8 వచనాలు కూడా మనం చూద్దాం. యెషయా 53వ అధ్యాయము మరి 3 నుండి కొన్ని వచనాలు నేను మీకు చదివి వినిపిస్తాను. అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును ఆయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన గాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అంచేత దేవుని యొక్క మరి ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మన దుఃఖములన్నీ కూడా ఆయన సిలువలో ఆయన భరించాడు. మనం దేవుని వాక్యంలో చూస్తే ఈ మత్తయి సువార్తలో మనం ఒక అద్భుతమైనటువంటి అనుభవాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయములో ప్రభు అయిన యేసు ఈ లోకములో మనుషులందరూ అనుభవించే ఆ దుఃఖం అంతటినీ కూడా ఆయన అనుభవించినట్టుగా మనం చూస్తున్నాం. 38వ వచనం, అప్పుడు యేసు నా ప్రాణము, మత్తయి 26:38, అప్పుడు యేసు నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పాను. బహుదుఃఖము, దుఃఖాక్రాంతుడైన క్రీస్తు ప్రభువుని మనము ఇక్కడ చూస్తున్నాం. ఆ దుఃఖం అంతటిని కూడా, మానవ దుఃఖం, లోకంలో ఉన్న మనుషులు పొందే దుఃఖం అంతా, అది ఏ రకమైన దుఃఖమైనా కానివ్వండి, ఆ దుఃఖములన్నీ కూడా క్రీస్తు ప్రభువు తాను ఆయన ఐచ్ఛికముగా ఆయన అనుభవించినాడు. గెత్సెమనే వనములో ఆయన బహుగా మరి ప్రార్థన చేస్తూ నా ప్రాణము మరణమగునంతగా బహు దుఃఖము పొందుచున్నది. ఈ మానవ దుఃఖములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తనపై వేసుకొని ఆయన మన బదులు ఆయన దుఃఖాక్రాంతుడుగా సిలువలో వ్రేలాడినట్టు మనం ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు ఆయన మన యొక్క దుఃఖములన్నిటినీ కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభు యొక్క దుఃఖం యెషయా గ్రంథం 53:3 నుండి 8 వచనాలు నేను చదువుతాను. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జించబడిన వాడును ఆయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములు భరించెను, మన వ్యసనములు వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నరుకుకొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. 8వ వచనం, అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. కాబట్టి మన యొక్క దుఃఖములన్నీ యేసు ప్రభు సిలువలో ఆయన భరించాడు.
దుఃఖాక్రాంతుడైన యేసు ఆ దుఃఖములన్నీ కూడా సిలువలో మన బదులు ఆయన భరించి ఉన్నాడని మనము తెలుసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం దేవుని వాక్యములో ఒక మాట మనము చూడబోతున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయములో మనము గమనించే ప్రాముఖ్యమైన సత్యం ఏమిటి అంటే, 20 నుండి 23వ వచనం వరకు. యోహాను 16, 20 నుండి 22. మీరు ఏడ్చి ప్రలాపింతురు, కానీ లోకము సంతోషించను. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనుక ఆమె వేదన పడింది. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకునదు. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషము ఎవడునో మీ వద్ద నుండి తీసివేయడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో మన దుఃఖములన్నీ ఆయన భరించి ఆయన మనకు అనుగ్రహించినది నిత్యమైన సంతోషం. ఒక వ్యక్తి మారుమనసు పొందినప్పుడు, ఒక వ్యక్తి రక్షించబడినప్పుడు అతడు తన రక్షణను బట్టి ఆనందిస్తాడు. దావీదు పాపం చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. 51వ దావీదు కీర్తనలో ఆయన ఏమి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు అంటే, నా యొక్క సంతోషము నీవు నా పాపమును క్షమించి నాకు నీవు రక్షణ ఆనందం ఇచ్చావు. ఆ రక్షణ ఆనందాన్ని నా యొద్ద నుండి తీసివేయవద్దు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయవద్దు. ఎందుకంటే నా రక్షణకు కారణం మీ యొక్క శిలువ మరణమే. నా రక్షణకు కారణం నాలో ఉన్న పరిశుద్ధాత్మయే. ఆయన నా యొక్క దుఃఖమును నివారణ చేసి నాకు ఆయన సంతోషం కలుగజేశాడు. రక్షణ ఆనందము నాకు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి రక్షణ ఆనందము అనేది మానవ జీవితానికి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మం వలన మనము అనుభవిస్తున్నాం. అలాగే మరి దేవుని వాక్యములో మనము చివరిగా ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనములో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని. ఈ ఓదార్పు అనేది ఎక్కడి నుంచి కలిగిందంటే మానవునికి యేసుక్రీస్తు ప్రభు వారి జన్మం వలనే కలిగింది. ఆయన ఈ లోకానికి రావడం వలన మన యొక్క దుఃఖములన్నిటినీ కూడా ఆయన ఓదార్చి ఆయన మనకు రక్షణానందమును కలుగజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు జన్మించుట వలన మనకు ఒక నిత్యమైన సంతోషం. పేతురు తన పత్రికలో ఆయన వ్రాస్తాడు, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆయన నాకు అనుగ్రహించున్నాడని. క్రీస్తునందు మనకు కలిగే సంతోషం ఎలాంటిదంటే అది మనము మాటల్లో చెప్పలేం, కానీ ఆత్మలో ఆ సంతోషాన్ని అనుభవిస్తాం. ఆత్మలో సంతోషిస్తాం, అంతరంగంలో ఆ ఆనందాన్ని అనుభవిస్తాం. ఇది రక్షణ సంతోషం, రక్షణానందం. విశ్వాసి జీవితంలో, రక్షించబడిన ప్రతి విశ్వాసి జీవితంలో అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేది సంతోషమే. పౌలు భక్తుడు ఆయన ఎన్నో శ్రమల్లో కూడా ఆయన ఫిలిప్పీ పత్రికలో ఆయన రాస్తున్నాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించుడి. ఫిలిప్పీ 4:4. రిజాయిస్ ఇన్ ద లార్డ్, అగైన్ ఐ సే రిజాయిస్. సంతోషించండి అని. ఎందుకంటే క్రీస్తు ప్రభువులో ఉన్న సంతోషం
మనుషుడి జీవితంలో అన్ని సమయాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని స్థితులలో మనుషుడు ఆ సంతోషాన్ని అనుభవిస్తాడు. అది శ్రమలలో కావచ్చు, ఇబ్బందులలో కావచ్చు, కష్టాల్లో కావచ్చు, నష్టాల్లో కావచ్చు, ఎప్పుడైనా సరే మనుషులు సంతోషిస్తారు. ఎందుకంటే అది దేవుడిచ్చే సంతోషం, శాశ్వతమైన సంతోషం మానవులకు ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక ఈ గొప్ప సంతోషాన్ని మనము ఈ లోకములో క్రీస్తు ప్రభు నందు మనము ఈ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఎల్లకాలము మనము ఈ సంతోషాన్ని అనుభవిస్తాం. అంచేత క్రీస్తు ప్రభు రాక మనకు గొప్ప సంతోష కారణం అయింది. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో జన్మించడానికి ముఖ్యమైన హేతు ఏంటంటే మన జీవితంలో ఈ పరలోక సంతోషాన్ని ప్రవేశపెట్టాలి. ద జాయ్ ఆఫ్ హెవెన్. నేను అప్పుడప్పుడు నా యొక్క రక్షణను బట్టి ఆనందిస్తూ ఈ చక్కటి ఇంగ్లీష్లో కోరస్ ఉంది, ఒక చిన్న పాట ఉంది, పాడుతూ ఉంటాను. హెవెన్ కేమ్ డౌన్ అండ్ గ్లోరీ ఫిల్ మై సోల్, దెన్ ఎట్ ద క్రాస్ మై సేవియర్ మేడ్ మీ హోల్. My sins are washed away, and my darkness taken away. Heaven came down and glory filled my soul. Oh, what a wonderful, wonderful day I will never forget. After I wandered in darkness, after I wandered in darkness away, Jesus Christ my Savior I met. Oh, what a tender, compassionate friend. He met the need of my soul. Sorrows dispelling, with joy I am telling, He made all the darkness depart. Heaven came down and glory filled my soul. Then at the cross my Savior made me whole. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో ప్రవేశించినప్పుడు నాలో ఆయన మరి నూతన జన్మ అనుభవం నాకు కలుగు చేసినప్పుడు ఈ గొప్ప సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను. నా యొక్క స్థితిగతులన్నిటిలో, లేమిలో సంతోషిస్తా, వ్యాధిలో సంతోషిస్తా, శ్రమలలో సంతోషిస్తా, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, నిందలు, శోధనలు, అపనిందలు, మరి మోసములు, వంచనలు, ఇవన్నీ మన జీవితంలో మరి మనం ఎదుర్కొంటాం. కానీ అన్ని పరిస్థితుల్లో కూడా మనలో ఉండేది శాశ్వతమైన సంతోషం. అది యేసుక్రీస్తు ప్రభువునందు మనకు అనుగ్రహించబడింది. ఇకపోతే రెండవది ఏది అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చుట వలన ఆయన మనకు అనుగ్రహించింది ఏది అంటే నిరీక్షణ, ద హోప్ ఆఫ్ గ్లోరీ కదా. మొదటి తిమోతి పత్రిక 1:1 మనము ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వలన జరిగినటువంటి గొప్ప సంతోషం ఏంటి అంటే, పౌలు భక్తుడు రాస్తున్నాడు తిమోతికి. ఆయన రాసే మాట ఏంటంటే, నేను సంతోషిస్తున్నాను కదా, నేను ఒక నిరీక్షణ మీకు తెలియచేస్తున్నాను. ఆ నిరీక్షణ గూర్చిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభునందు మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను మనం ఇక్కడ అనుభవిస్తాం. మన రక్షకుడైన దేవుని యొక్కయు, మన నిరీక్షణ అయిన యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారం క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్న మాట ఏంటంటే, నా జీవితంలో క్రీస్తు ప్రభువు నా యొక్క జీవితంలోకి రావడం వలన, నా జీవితమును నేను క్రీస్తుకు సమర్పించుకోవడం వలన నాకు కలిగినటువంటి మేలు ఏంటంటే, ఎల్లప్పుడూ నేను సంతోషించడం మాత్రమే కాదు, రక్షణను బట్టి ఆనందించడం మాత్రమే కాదు, కానీ
నా జీవితమునకు ఒక గొప్ప ఆధారం దొరికింది. ఒక లంగరు, ఒక ఓడకు అటు ఇటు తుఫాన్లు కొట్టుకుపోకుండా లంగర్లు దింపుతారు. అలాగే నాకు ఒక లంగరు దొరికింది. అది ఏంటంటే యేసుక్రీస్తు నందలి నిరీక్షణ నాకు దొరికింది. అంచేత నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి తుఫానులు నా మీద కొట్టినా నేను స్థిరంగా దృఢంగా ఆయన యందు విశ్వాసములో, భక్తిలో, ఆయన కృపలో నేను నిలిచి ఉండగలగడానికి కారణం క్రీస్తునందున్న నా యొక్క నిరీక్షణ అని చెప్పని పౌలు భక్తుడు చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట భక్తుడైన పౌలు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఆ మాట ఏంటంటే ఫిలిప్పీ పత్రిక 1:27, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమై ఉన్నాడు. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. మీ యందు క్రీస్తు ప్రభు ఉంటే ఆయనే మన యొక్క నిరీక్షణకు ఆధారం. మన నిరీక్షణ ఆధారమైన క్రీస్తు ఆయన మన యందుంటే ఆయన మన యొక్క మహిమకు ఆయన ఆధారం, నిరీక్షణ ఆధారం. నా యందున్న క్రీస్తు ఆ మహిమకు ఆయన ఆధారము అని పౌలు చెప్తున్నాడు. మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణకు కారణమైనాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులందరికీ తెలియపరిచినప్పుడు ఈ మర్మము వారికి బయలుపరచెను. కాబట్టి క్రీస్తు మన యందు ఉంటే ఆయన మనకు నిరీక్షణ ఆధారం. కాబట్టి ఇంకో మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో పౌలు భక్తుడు వ్రాస్తున్నటువంటి ఇంకొక మాట ఏంటంటే 2వ అధ్యాయం 2వ వచనం, 2:12 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు నిర్దేవులనయుండి క్రీస్తుకు మీరు దూరస్తులై ఉన్నారు. ఎవరైతే ప్రభువును అంగీకరించకుండా ఉన్నారో, ఇంకా వారి పాపములలోనే వారు ఇంకా బ్రతుకుతున్నారు, అటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటంటే వారు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులుగా ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉన్నారు, లోకములో దేవుడు లేని వారుగా ఉన్నారు, వారు క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. మన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు వచ్చుట వలన మనకు కలిగినటువంటి ఒక గొప్ప మేలు ఏంటంటే ఆయన మన జీవితానికి ఒక గొప్ప నిరీక్షణ ఆధారంగా ప్రభువు మన జీవితంలో ఆయన ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 1వ ఎఫెసీ పత్రిక 1:17లో ఒక మాట మనం చూస్తున్నాం. మరియు మీ మనోనేత్రము వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాస్యమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మనలను పిలిచినాడు. ఎప్పుడు పిలిచాడు? మన మనోనేత్రం వెలిగించబడినప్పుడు. పాపంలో ఉన్నంతకాలం మన నేత్రాలు మూసుకుపోయి ఉన్నాయి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసినాడు. అంచేత
మన మనోనేత్రము మూసుకొని ఉన్నంతకాలం మనం గురుడితనంలో ఉన్నాం. దేవుని గురించిన సత్యం మనము తెలుసుకొనలేం. దేవుని మనము ఎరుగలేము. నిజమైన దేవుణ్ణి, నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి, పాపశాపం నుంచి పరిహరించే దేవుణ్ణి, మన దోషములు క్షమించి మనకు పాపక్షమాపణ, పరలోక రాజ్య ప్రాప్తి అనుగ్రహించే దేవుణ్ణి మనము తెలుసుకొనలేని స్థితిలో ఉంటాం. గురుడితనములో ఉంటాం. ఈ లోకంలో ఉన్న ప్రతిదాన్ని దేవుడు 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 అనుకొని కొండను, గుట్టను, పామును, మరి కప్పను, కుక్కను అన్నిటినీ దేవుడు దేవుడు దేవుడు, వేప చెట్టును, రావి చెట్టును, ప్రతి కొండను, ప్రతి దిబ్బను, ప్రతి నదిని, ప్రతి కాలువను, ప్రతిదీ దేవుడే, ప్రతిదీ దేవుడే. ఎట్లా అవుతారు దేవుళ్ళు వారు? అరే, నిన్ను సృజించిన తండ్రి ఎవడయ్యా? డోంట్ యూ హ్యావ్ ఏ ఫాదర్ ఇన్ దిస్ వరల్డ్? ఈ లోకంలో నీకు తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి వల్లనే నీవు ఈ లోకంలోకి జన్మించావు కదా. అలాగే పరలోకమందు నీకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రిని నీవు తెలుసుకోవాలి. ఆ తండ్రిని నీవు తెలుసుకోనంతకాలం ఈ లోకంలో నీవు అనాథవే. యు ఆర్ ఎన్ ఆర్ఫన్ బికాస్ యూ డు నాట్ హ్యావ్ ఏ రియల్ ఫాదర్ ఇన్ యువర్ లైఫ్. తండ్రి అనేవాడిని ఎరగనంత కాలం వాట్ ఈజ్ యువర్ కండిషన్? యువర్ ఓన్లీ ఎన్ ఆర్ఫన్. నువ్వు అనాథవి, ఒక దిక్కులేని వాడవు. కాబట్టి ఇదిగో ఇక్కడ అక్కడ అని గుడ్డివాడు తడుముకున్నట్టు ప్రతిదాన్ని తడుముకొని ఇది దేవుడు ఇది దేవుడు ఇది దేవుడు అనుకుంటున్నావు. కానీ నీ మనోనేత్రాన్ని వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన నీ మనోనేత్రాన్ని వెలిగించినప్పుడు అసలు నీ యొక్క ఆత్మీయ స్థితి కొరకు ఆయన ఎంత గొప్ప ఏర్పాటు చేశాడు. ఎటువంటి ఏర్పాటు? మీ మనోనేత్రం వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఎటువంటి ఆయన శిలువలో బలాత్సయాన్ని ప్రదర్శించాడు. ఏం బలం అది? ప్రేమ బలం. ద మైట్ ఆఫ్ హిజ్ ద పవర్ ఆఫ్ లవ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ లవ్, ద గ్రేట్ లవ్. ది ఆమ్నిపోటెంట్ గాడ్ హ్యాస్ డెమోన్స్ట్రేటెడ్ హిజ్ గ్రేట్ లవ్ కదా. దేవుని వాక్యంలో యోహాను 3:16 అందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ ప్రేమ ఎక్కడ చూస్తున్నావు? వేర్ డూ యూ సీ ఇట్? ఎక్కడ కనపడుద్ది నీకు? సిలువలో కనపడుద్ది. ఎందుకంటే అక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పాపమును జయించాడు, లోకమును జయించాడు, సాతాన్ని జయించాడు, మరణమును జయించాడు. సిలువలో ఆయన తన ప్రేమ బలమును ఆయన మనకు ప్రదర్శనం చేసినాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఈ గొప్ప ప్రార్థన ఆయన ప్రేమ హృదయంలో నుంచి ఒక గొప్ప ప్రవాహంలాగా వివ్వెత్తుకొని ప్రవహించి పైకి వచ్చింది. ఇట్స్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ఎ గ్రేట్ లవ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. పాప క్షమాపణ అనేది తండ్రి అయిన దేవుని హృదయంలో నుండి, కుమారుడైన క్రీస్తు హృదయంలో నుంచి పెళ్ళుపికే ఒక ఉప్పెన వంటిది పాప క్షమాపణ. ప్రతి మనిషికి పాపములు క్షమించడానికి తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప పిలుపు, ఆ నిరీక్షణ ఏంటంటే, గాడ్ ఈజ్ సో రెడీ టు ఫర్గివ్ మై సిన్స్. నా పాపములు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 12, 13 వచనాలు కూడా మనము చదువుదాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 12, 13 వచనములు. యెష్షయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేరుటకు
వాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. నిరీక్షణకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు మిమ్మును ఆయన సమస్త ఆనందముతో సమాధానంతో నింపుతాడు, మీరు ఆయన విశ్వాసం ఉంచితే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాల్లోనికి ఈ గొప్ప ఆనందాన్ని మరి అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో 2 రకాలైన మనుషులు మనం గమనిస్తూ ఉన్నాం. మరి భక్తుడైన పౌలు తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి అధ్యాయం 4వ అధ్యాయం 13వ వచనములో పౌలు భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఎందుకు చాలామంది దుఃఖిస్తారు. ఎవరైనా చనిపోతే, వారి ప్రియులు చనిపోతే, వారి యొక్క మరి బంధువులు చనిపోతే, తమ ఇంట్లో వారు తండ్రియో తల్లో భర్తో పిల్లో ఎవరు చనిపోయినా సరే అది మన వాళ్ళు కాబట్టి చాలా దుఃఖం వస్తుంది. అందరూ ఏడుస్తారు, సహజమే ఇది. కానీ మరి ఎందుకు చాలాసార్లు అనేకులు ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత ఓదార్చినా కూడా ఆదరణ పొందలేరు. కారణం ఏంటంటే వారి జీవితంలో సరైనటువంటి నిరీక్షణను గూర్చిన అర్థం వారికి తెలియదు. క్రీస్తునందు ఎటువంటి నిరీక్షణ మనకుందో అది మన కన్నులు తెరవబడినప్పుడు, మనము తిరిగి పుట్టినప్పుడు, మనము మారు మనసు పొంది రక్షణ పొందినప్పుడు మనకు నిజంగా అర్థమయ్యేది ఏది అంటే క్రీస్తునందు ఉన్న నిరీక్షణ ఎట్లాంటిది. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ మట్టి ఇంట్లో మన బతుకు, ఈ మట్టి బ్రతుకులు శాశ్వతం కాదు, కొద్ది కాలమే ఇక్కడ. ఈ అద్దె ఇల్లు, ఈ మట్టి ఇల్లు, ఇది విడిచిపెట్టేసి మనం తండ్రి ఇంట్లోకి వెళ్తున్నాం. పరలోకంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఇల్లు కదా. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దెర్ ఆర్ మ్యాన్షన్స్ ఫర్ యూ అంటాడు ప్రభు. నా తండ్రి ఇంట్లో మీకు అనేకమైన నివాసములు, గొప్ప గొప్ప భవనాలు మీ కొరకు నేను సిద్ధం చేస్తున్నాను. అంచేత ప్రభు వెళుతూ పరలోకానికి ఆరోహణమవుతూ ఆయన చెప్పిన మాటలు తన శిష్యులతో, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడవద్దు. ఈ లోకంలో మరి ఎవరైనా చనిపోతే మన ప్రియులు మనం దుఃఖపడుతున్నాం. కానీ నిరీక్షణ లేని వారి వలె మనం అదే పనిగా దుఃఖంలో నిలిచి ఉండకూడదు. మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటంటే ఒకానొక దినమందు ప్రభు వచ్చినప్పుడు ఆయన 2వసారి వస్తున్నాడు. ఆయన వచ్చి ఆయన విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా మేఘం మీద ఆయన మరి తండ్రి సన్నిధికి పరలోకానికి తీసుకుని వెళ్తాడు. అక్కడ మనము మన ప్రియులైన వారిని, మన రక్త సంబంధులు, మన యొక్క తాత ముత్తాతలు, మన భర్త, మన పిల్లలు, మన భార్య, మన కలిగిన వాళ్ళందరినీ అక్కడ మనం కలుసుకుంటాం. యుగములు మనము తండ్రి సన్నిధిలో వారందరితో కలిసి మనం జీవిస్తాం. ప్రభువును స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉంటాం. ఈ గొప్ప ఆశీర్వాదం మనకుంది. కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడమాకండి. ఎందుకంటే నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనం నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆమె ఎదుట సజీవమై నిలిచి ఉండే మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. హల్లెలూయా! వాట్ ఏ గ్రేట్ హోప్ అండి. ఎంత గొప్ప నిరీక్షణ మనకుంది. అంచేత నిరీక్షణ లేని వాళ్ళలాగా ఊరినే దుఃఖంలో ఉండొద్దు. మనకు నిరీక్షణ ఉంది, శుభ నిరీక్షణ. మనం అక్కడికి వెళ్ళి
ఆయన యందు సంతోషిస్తాం. ఇకపోతే మూడవది ఏది అంటే సమాధానం. ఈ లోకమునకు క్రీస్తు ప్రభు సమాధానకర్తగా ఆయన వచ్చి ఉన్నాడు. మరి రోమాపత్రిక 15వ అధ్యాయంలో మనం ఇప్పుడే మనం చూసినటువంటి మాట ఏంటంటే ఆయన మనకు సమాధానకర్త అయినటువంటి ప్రభువు యేసుక్రీస్తు. ఆయన మనకు సమాధానం ఇచ్చేటటువంటి వాడు. 13వ వచనం, రోమా 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. సమాధానం యేసుక్రీస్తు ప్రభువునందే ఉంది. పీస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. ఈ లోకములో ఇచ్చే సమాధానం అది ఏమాత్రం కూడా శాశ్వతం కాదు. ప్యాక్స్ రోమనా అని చెప్పని అనేవాళ్ళు. అంటే రోమీయులు వాళ్ళు శాంతి భద్రతలు అనేది నెలకొల్పడంలో చాలా ప్రవీణులు గనులైన వారు. అటువంటి నాట్ రోమన్ పీస్. అలా ఇప్పుడు కూడా ఈ పోలీసు వారు పద్దాక చెప్పే మాట ఏంటంటే శాంతి భద్రతలు మేము జాగ్రత్తగా చూడాలి. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట మీరు కొట్లాటలు వద్దు, శాంతిగా ఉండాలి, సమాధానం ఉండాలి. శాంతి మేము ఇస్తాము. మనకు ఎంత శాంతి ఇస్తారో మనకు తెలుసు. కానీ నిజమైన శాంతి, నిజమైన సమాధానం ఈ లోకములో సమాధానకర్తగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభు. అంచేత ఈ 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం అక్కడ మనము యేసుక్రీస్తు ప్రభువునందు మనకు ఉండే గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన మన సమాధానకర్త. క్రీస్తునందు 19వ వచనం, దేవుడు వారి అపరాధం వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనచ్చు ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. మరి యేసుక్రీస్తు ప్రభువే మన సమాధానం ఇస్తాడు. పీస్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన శిష్యులకు కనబడినప్పుడు మొట్టమొదటిసారిగా శిష్యులకు ఆయన మేడగదిలోకి ఆయన వేసిన తలుపులు వేసినట్టు ఉండగానే ఆయన లోపలికి వచ్చి ఆయన వారితో మాట్లాడిన మొదటి మాట ఏంటంటే సమాధానము నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఐ గివ్ మై పీస్. దేవుని సమాధానం మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా ఏలుతూ ఉండే సమాధానం. లోకమంతా అల్లకల్లోలంతో ఉంటుంది, గందరగోళంతో ఉంటుంది. అనేక మంది జీవితాల్లో ఎన్నో తొందరలు, ఎన్నో గందరగోళాలు, ఎన్నో సమస్యలు. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, అయ్యగారు మాకు నిద్ర పట్టట్లేదండి, కొంచెం దయచేసి ప్రార్థన చేసి పెట్టండి అని చెప్పి అంటారు. ఏంటంటే ఏవో సమస్యలు వాటిని రాత్రంతా వాళ్ళని నిద్రపోనికుండా ఉంటాయి. కానీ యేసు నామములో మీరు మోకరించి దేవుని వైపు చూచి దేవుడిని అడగండి. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చే శాంతి ఈ లోకంలో ఏ మనుష్యుడు ఇవ్వలేరు, ఏ వ్యవస్థ ఇవ్వలేదు. కానీ దేవుడు గురించే సమాధానం ఎట్లాంటిదంటే పరలోకము నుండి ఈ లోకమునకు ప్రవహించేటటువంటి జీవనది అది. ఇట్స్ ఎ రివర్ ఆఫ్ పీస్. పీస్ విల్ ఫ్లో ఇన్ టు అవర్ హార్ట్స్ లైక్ ఏ రివర్. సమాధానం మన హృదయంలోనికి ప్రవహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మన హృదయాల్లోకి వస్తే ఆయన నిజముగా మనకు సమాధానం అనుగ్రహిస్తాడు. ప్రభువుని ప్రియులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అది ఏది అంటే రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందు మనకు కలిగినటువంటి ఆశీర్వాదం ఏంటంటే గొప్ప రక్షణ. రక్షణ అంటే కదా ఆయన పేరు, యేసుక్రీస్తు ప్రభువునకు పెట్టబడిన ఈ పేరు మరి యోసేపుకు
దేవదూత కనబడి చెప్పింది ఏంటంటే, నీవు ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించును గనుక ఆయనకు యేసు అను. కాబట్టి యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. లూకాసు వార్తలో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు మనము పాడుకునే పాటల్లో ఈ చక్కటి పాట మనము ఎప్పుడు కూడా పాడుతూ ఉంటాం. అది దేవదూతలు వచ్చి ఈ గొర్రెలు కాచుకుంటున్నటువంటి గొల్లవారికి, ఆ పశువుల కాపరులకు తెలియజేసిన సంగతి ఏంటంటే, వారి లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువుతో వారి యొద్ద వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడిరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలోనికి రక్షణ అనుగ్రహించడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. ఈ గొప్ప రక్షణ, ఇది ఉచితముగా ప్రభు మనకిచ్చేటటువంటి ఒక గొప్ప వరము. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే ప్రభువే మన రక్షణకు అవసరమైనటువంటి ఇదంతా కూడా సిలువలో ఆయన మన కొరకు ఆ క్రతువు ఆయన జరిగించాడు. తన సిలువ మరణం ద్వారా పాపమును శాపమును ఆయన కొట్టివేసి, ఆయన భరించి ఆ పాప మరణమును ఆయన అనుభవించి, సాతాను తల స్థితిగా దొరికి ఆయన మనకు గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. రక్షణ ఆనందం ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. గొప్ప సంతోషం, సమాధానం మన హృదయంలోనికి ఆయన ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ అడ్వెంట్ మెసేజ్, ఈ అడ్వెంట్ యొక్క సందేశం ఏంటంటే, జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ టు గివ్ అస్ జాయ్, ఎవర్ లాస్టింగ్ జాయ్, నిత్యానందము. మన జీవితంలో నిత్యానందము మన తలల మీద ఒక కిరీటములాగా ప్రభు ఉంచడానికి వచ్చాడు. మన హృదయంలో సంతోషము నింపడానికి, మన దుఃఖములన్నీ తీసివేసి మనకు సంతోషం ఇవ్వడానికి ప్రభు వచ్చాడు. రెండవది ఏది అంటే, మనకు మన జీవితానికి ఈ లోకములో ఒక నిరీక్షణ అనేటటువంటి లంగరు మనం వేసుకొని స్థిరంగా ప్రభునందు విశ్వాసంలో మనం నిలిచి ఉంటాం. క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ. యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలో ఉంటే ఆయన మన నిరీక్షణకు ఆధారం. అంచేత మనము ఈ లోకములో ఉన్న దేనికి కూడా మనము కదల్చబడం, దృఢంగా నిలబడి ఉంటాం. మూడవది ఏది అంటే సమాధానం, పీస్, రికన్సిలియేషన్. తండ్రి అయిన దేవునితో మనలను ఆయన రికన్సైల్ చేశాడు, సమాధానపరిచాడు. ఇప్పుడు దేవుని సమాధానం మన హృదయంలోకి ప్రవేశిస్తూ ఉంది కదా. మన జీవితమునకు కావలసినటువంటి శాంతి, సమాధానం ప్రభు అనుగ్రహిస్తాడు. పీస్, ఎవర్ లాస్టింగ్ పీస్, ఆ నిత్యానందం, నిత్య సంతోషం, నిత్యమైన సమాధానం, శాంతి మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండేటట్టుగా ప్రభు ఉంటాడు. మనం పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ మనం పొందినప్పుడు మనము నిశ్చయముగా పొందేది ఏది అంటే శాంతి పొందుతాం. మనం దేనికి భయపడం, దేనికి తొందరపడం, దేనికి గాబరాపడం, నిదానంగా ఉంటాం. ఎందుకంటే సమాధానకర్త అయిన క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు. ఆయన మనకు శాంతి అనుగ్రహిస్తాడు, నెమ్మది అనుగ్రహిస్తాడు. అలాగే మన జీవితంలో ఈ గొప్ప రక్షణ మనము అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువునందు మనము ఈ యొక్క గొప్ప వరము
రక్షణ అనే వరాన్ని మనం పొందుతున్నాం. అంచేత మన జీవితంలో ఉన్న రక్షణ మనం కొనసాగించాలి. పౌలు అంటాడు, నేను పొందిన రక్షణ నేను చివరి వరకు నిలబెట్టుకోవాలి. కాబట్టి భయముతోనూ వణుకుతోనూ నా స్వరక్షణ నేను కొనసాగిస్తూ ఉంటాను. ఐ విల్ కంటిన్యూ ఇన్ మై సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. చివరి వరకు ఈ రక్షణలో నేను నిలిచి ఉండాలి. రక్షణ పొందడం ఉచితమే, తేలికే కావచ్చు, కానీ ఆ పొందిన రక్షణ నిలబెట్టుకోవడమే చాలా కష్టమైన విషయం. అది నిలబెట్టుకోవాలంటే మనం పాపమునకు దూరంగా ఉండాలి, సాతానుకు ఏమాత్రం లొంగకూడదు, ఈ లోకాశలకు, పాపేచ్ఛలకు, శరీరాశలకు మనమేమాత్రము లోబడకూడదు. మన రక్షణ, నిత్య రక్షణ మనం పొందాలి. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు జ్ఞాపం చేసుకోవాలి. ఒక ఆయన చెప్పాడు, ఏమన్నా అంటే, ఐ వాజ్ సేవ్డ్. ఒకప్పుడు నేను పాపినై ఉన్నాను, క్రీస్తు శిలువ మరణాన్ని విశ్వసించి నేను రక్షించబడ్డాను. ఇప్పుడు నేను నా రక్షణను కొనసాగిస్తున్నాను. ఐ కంటిన్యూ టు లివ్ ఇన్ మై సాల్వేషన్లో నేను ఇంకా నడుచుకుంటూ ఉన్నాను. మూడవది, ఐ విల్ బీ సేవ్డ్. నేను ఈ నిత్య రక్షణను పొందుతాను. కాబట్టి ఐఎమ్ సేవ్డ్, ఐఎమ్ బీయింగ్ సేవ్డ్, ఐ విల్ బీ సేవ్డ్. ఈ గొప్ప రక్షణను యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొంది ఈ నిత్యానందమును నేను పొందుచు పరలోకములోకి నేను మహిమలో ప్రవేశించినప్పుడు నేను సంతోషముగా ప్రవేశిస్తాను. నా హృదయంలో ఉన్న నిరీక్షణకు ఆధారమైన క్రీస్తును నేను కలిగి ఉంటాను. క్రీస్తు ఇచ్చే సమాధానం నా హృదయంలో ఎల్లకాలము కూడా అది కలిగి ఉంటాను. క్రీస్తు యొక్క సమాధానం నా హృదయములకు, నా తలంపులకు ఎల్లప్పుడూ కూడా కావలిగా ఉంటాడు. చివరిగా ఆయన రక్షణలో నేను ముందుకు కొనసాగుతుంటాను. అంచేత ఈ యొక్క అడ్వెంట్ సమయంలో ప్రభువు మనకు ఈ గొప్ప వరములు ఇవ్వడానికి వచ్చినాడు. సంతోషం ఇవ్వడానికి, నిరీక్షణ ఇవ్వడానికి, సమాధానం ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి ప్రభు ఈ లోకములోనికి తెచ్చినాడు. కనుక దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా మీరు అంగీకరించండి. ఈ గొప్ప ఆత్మీయ అనుభవం, రక్షణానం పొందుతారు. ఈ నిరీక్షణకర్త అయిన క్రీస్తుని మీరు కలిగి ఉంటారు. రక్షణలో ఆ గొప్ప శాంతి, సమాధానం మీ హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఏలుతూ ఉంటుంది. చివరిగా ఆ రక్షణలో మనం ఈ లోకములో ఉన్నంతకాలం పోగొట్టుకోకుండా చివరి వరకు ఆ రక్షణలో మనము కొనసాగుతూ ఉండాలి. ప్రభువు మనకు సహాయకుడై ఉంటాడు. మనకు సహాయకుడిగా ఉండే పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా మనతో ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, ప్రేమల మా తండ్రి, ఈ లోకమునకు నీవు వచ్చినది మాకు గొప్ప సంతోషం ఇవ్వడానికి. పాపం వలన మా సంతోషము దుఃఖముగా మారిపోయింది. ఎన్నో రకములైన దుఃఖములు మేము అనుభవిస్తున్నాం. ప్రభువా, నీవు మమ్మను ఓదార్చుటకు నీవే సమర్థుడవు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురు. అవును, క్రీస్తు ప్రభు వచ్చినాడు కనుక మాకు ఆదరణ, ఓదార్పు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే మా హృదయంలో ఉంటే ఆయన మాకు నిరీక్షణకు ఆధారం. క్రీస్తు ప్రభువే మా జీవితాలకు సమాధానము. మా హృదయములకు, మా తలంపులకు ఆయన కావలిగా ఉంటాడు, సమాధానం ఇస్తాడు, శాంతిని మాకు చేకూరుస్తాడు. క్రీస్తు ప్రభునందు మాకు అనుగ్రహించబడి గొప్ప రక్షణలో మేము చివరి వరకు మేము పొందిన రక్షణ పోగొట్టుకోకుండా చివరి వరకు దాన్ని నిలబెట్టుకోవడానికి మాకు సహాయం చేయము. మీ యొక్క అడ్వెంట్ దీవెనలు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ పుణ్యనామం బట్టి మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయున్నాయన సర్వశక్తి గల ప్రభువు దీవెన సదా మీకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.